అదే అంటున్నా, బిగ్ బాస్కి అందరూ వెళ్ళలేరు, అందరూ ఉండలేరు. వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆ మెంటాలిటీ మళ్ళీ గెట్టింగ్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనో అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. ఈ ఫేమ్ కొద్దిసేపు మాత్రమే. ఒక సంవత్సరం ఆగితే వేరే బిగ్ బాస్ వస్తే ఆ వాళ్ళని ఐడియలైజ్ చేసుకుంటారు, మిమ్మల్ని మర్చిపోతారు. సో నువ్వు ఏ పని చేయడానికి వచ్చావు అదే పని మళ్ళీ కంటిన్యూ చేయగలగాలి. ఆ ఫేమ్ని తో చాలా క్యారీ అయిపోతారు. లైక్ ఐ గాట్ లాట్ ఆఫ్ ఫేమ్, ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు బీ సంథింగ్. యూఆర్ జస్ట్ గెటింగ్ క్యారీడ్ అవే. మేబీ సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ వర్క్డ్ అవుట్, యూనో ఆ విజిబిలిటీ. కొంతమందికి ఇప్పుడు ఒక సినిమా వచ్చిందనుకోండి, వర్కౌట్ అయిందనుకో, హిట్ అయ్యారనుకో, మంచిదే, వర్కౌట్ అవుతుంది. కానీ యూ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే బై ఎనీథింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అదంతా కొంచెం రాగానే ఎట్లుంటుంది తెలుసా మీకు, బయట లౌడ్ అసలు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా అది చాలా మంచి అనిపిస్తుంది, కానీ నాకు బేబీ అప్పుడే ఆ లౌడ్ వినిపించింది. సో నాకు అదంతా ఇంపాక్ట్ అవ్వలేదు. ఇట్ ఓన్లీ ఇంపాక్టెడ్ మీ ఇన్ ఎ వే దట్ వీళ్ళంతా ఎవరు నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఏరియా అనిపించేది నాకు. బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు కావాలనిపించేది. వేర్ ఆర్ మై ఫ్రెండ్స్, హూ ఆర్ యూ గైస్, వై ఆర్ యూ టాకింగ్ టు మీ, వాట్ ఈస్ దిస్ టాపిక్ అనిపించింది.